హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. ఈరోజు ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ కొలతలతో పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవకాయకి ఎండుమిరపకాయ అండి శుభ్రంగా ముచ్చుకులై తీసుకొని ఎండలో ఆరిపోసుకోవాలి. ఆవాలు, ఉప్పు, మెంతులుని, మామిడికాయలన్నీ శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డుతో శుభ్రంగా తుడుచుకొని ఆరనివ్వాలండి. ఒక అరగంట ఆరాక ముక్కలు కొట్టుకోవాలి. జీడి తీసేసి కింద టెంకకి పైన కొద్దిగా పొర కింద ఉంటుందండి. ఆ పొర ప్రతి ముక్కకి తీయాలి, లేకపోతే ఆవకాయ పాడవుతుంది పచ్చడి. ఈలోపు మా మనవరాలు ఎన్ని కబుర్లు చెప్తుందండి. వీడియో తీసినప్పుడు ప్లేట్ మార్చేస్తుంది. ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు సైలెంట్ గా తీయాలి. ఇప్పుడు ఏ పచ్చడి పెడుతున్నావు? నీకు వచ్చే పెట్టడం? ఎలా పెడతావు? ఇలా పెడతావా? ఈ ముక్కల మీద ఉన్న జీడి పై పొర తీసి పెట్టుకున్నాండి నీట్గా. వేరుశనగ నూనె వాడచ్చండి, నువ్వుల నూనె వాడచ్చు, మనకి ఏది అందుబాటులో ఉంటుంది. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉప్పు అన్నీ మెత్తగా పొడి చేసి ఉంచుకున్నాను. ఉప్పు కొలత ప్రకారమే తీసాను. అయితే మిక్సీ చేసినప్పటికీ కొద్దిగా దగ్గరగా ముద్ద కింద అయింది, పర్వాలేదండి. వెల్లుల్లి అయితే 4 పాయలు, పెద్ద పాయలు తీసుకున్నాను. మెంతులు. ఎప్పుడైనా అండి ఆవకాయకి మన 2 కొలతలు ఆవకాయ ముక్కలు వచ్చిండండి. ఉప్పు, కారం, ఆవు పిండి కలిపింది ఒక కొలత. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ మెజర్మెంట్ మనకి ఎప్పుడు ఆవకాయ పచ్చడి పాడవదండి. ఇంకా కరెక్ట్గా పక్కాగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, అన్నీ బాగుంటాయండి. ఇదండి ఈ గిన్నెతో 2 గిన్నెలు వచ్చాయి నాకు ముక్కలు. ఆవకాయ పెట్టినప్పుడు చాలామంది పాడైపోయింది, నిలవ ఉండదు అని అంటారండి. మెయిన్ మనం అన్నీ ఎండలో పోసుకోవాలండి. కారం, ఆవాలు, ఉప్పు, మెంతులు ఎండలో పెట్టుకొని 2 రోజులు బాగా ఎండనివ్వాలి. 2 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. అదొక గిన్నె, ఇదొక గిన్నె, 2 గిన్నెలు. దీనికి 1 గిన్నె ఉప్పు, కారం, ఆవు పిండి తీసుకోవాలండి. నా అంచనా ప్రకారం ఇది 2 గ్లాసులు సరిపోతుందని నేను చూస్తున్నాను. 2 గ్లాసులు కారం తీసుకున్నానండి, 2 గ్లాసులు ఆవు పిండి. ఉప్పు అయితే 2 గ్లాసులు పూర్తిగా వేయనండి, నేను కొద్దిగా తగ్గిస్తాను ఉప్పు. ఒక పావు గ్లాస్ వరకు తగ్గించానండి 2 గ్లాసులకి. ఆవు పిండి, ఉప్పు, కారంకి ఎండ బాగా అవసరం కదండి. ఈ మే నెల వచ్చాక ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు. అందుకని మనం శుభ్రంగా ఎండలో పోసుకొని 3 కలిపి ఉంచుకుంటే అండి మనకి నిలువ ఉంటుంది. ఆ మామిడికాయ దొరికినప్పుడు కలిపేసుకోవచ్చు, ఎప్పటిదప్పుడే చేసుకోవచ్చు. వీలు కాని వాళ్ళకి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నా. మామిడికాయ ముక్కలన్నిటికీ ముందు నూనె బాగా అప్లై చేయాలండి. దీనివల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది మనకి. ప్రతి ముక్కకి అంటేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. నూనె కొద్దిగా వేసుకొని బాగా ప్రతి ముక్కకి అంటేటట్టు పెట్టాలండి. కరెక్ట్గా వచ్చిందండి. 2 గ్లాసులు చొప్పున వచ్చిందండి. 6 గ్లాసులు. కొద్దిగా ఉప్పు తక్కువ వేసాం కదా. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పై పొట్టు తీసానండి. మెంతులు, 1/2 కేజీ ఆవాలు, 1/2 కేజీ ఎండుమిరపకాయలకి 1.5 కేజీ నూనె ఉండాలండి. కరెక్ట్గా ఇంకా మనం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఉప్పు 1/2 కేజీ, పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక 4, 2 గుప్పెళ్ళు మెంతులు. మామిడికాయలు మీడియం సైజు ఒక 15 తీసుకున్నా అండి. నేనైతే ఈ పచ్చడి మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నానండి. గోదావరి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదండి, దేని దగ్గరను అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తారు. ఆవకాయ కారం అని ప్రత్యేకంగా ఉంటుందండి, అది ఒక్కటే వాడతాం మేమైతే. చాలా బాగుంటుందండి టేస్ట్ అది ఆవకాయకి ప్రత్యేకంగా. మామూలు కారాలు బాగోదు, బయట కారం కూడా బాగోదండి. ప్రత్యేకంగా ఈ కారం అయితే ఆవకాయ నిలవ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గరగా పెట్టేసండి, మూత పెట్టేసి మనం ఆవకాయకి వాడే ప్రతి ఐటమ్, స్పూన్లు, గరిట్లు, గిన్నెలు, గ్లాసులు అన్నీ ఎండలో పెట్టుకోవాలండి. బాగా డ్రై అవ్వాలి. చేతులు కూడా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలండి, బాగా ఆరిపోవాలి. నూనె ఇలాగా ఉండేటట్టు పెట్టుకుంటే అండి కరెక్ట్గా సరిపోతుంది. 3వ రోజు తెద్దామండి. ఎలాగుందో నూనె చూసారు ఎలా తేలింది. అయితే చిన్ని మూతున్న జాడీలో పెట్టుకుంటే నూనె ఇంకా మనకి పైకి తేలుతుంది. ఇది వెడల్పు మూలాన ఇలా కనిపిస్తుంది మనకి.
నూనె అయితే మాత్రం ఉండాలండి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. ముక్కకి పైన నూనె ఉండేటట్టు పెట్టుకోవాలండి. కలర్ అది చూసారా ఎంత బాగుందో, కరెక్ట్గా వచ్చింది, జ్యూసీగా అన్నిటిగా చాలా బాగుందండి. మనకి సంవత్సరం పాటు పాడవదండి ఇలా పెట్టుకుంటే. ఈ కొలతలతో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటుందండి. రుచి చూసాము, కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా. ఈ కొలతలతో పెట్టుకుంటే పక్కాగా మనం ఇంకా చూసుకోక్కర్లేదండి. ఇదండి ఈరోజు ఆవకాయ పచ్చడి. థ్యాంక్ యూ అండి.